హాయ్ గైస్, వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ రాజేష్ రాయల్. సో ఈ వీడియో వచ్చేసి నల్ల చెరువుకి సంబంధించింది, కుకట్పల్లి సైడ్ ఉంటుంది. సో ఆ వీడియో చేయడం జరిగింది గైస్. కాకుంటే ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే అక్కడ మైక్ ఛార్జింగ్ అనేది సరే పని చేయలేదు, ఛార్జింగ్ అయిపోయింది. సో వాయిస్ అనేది వస్తుంది కానీ మీకు అక్కడక్కడ లైట్ వస్తుంది, అక్కడక్కడ అయిపోతుంది. సో ఆడియో ఒక్కటి మేనేజ్ చేయండి. కాకపోతే వీడియో పరంగా మీరు భలే ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోని. సో ఫస్ట్ ప్రతి వీడియో నుంచి ఏదో ఒక ప్రాబ్లం అనేది అక్కర్ అయ్యి వస్తుంది. సో ఈ వీడియో కూడా వచ్చింది. కానీ నెక్స్ట్ టైం మాత్రము పక్కాగా ఏ ప్రాబ్లం లేకుండా తీస్తాను వీడియో. అది మాత్రం మీకు నన్ను నమ్మండి, పక్కా ప్రామిస్ చేసి చెప్తున్నా. నెక్స్ట్ వీడియో మాత్రం అన్ని ఇది మైక్ ఛార్జింగ్ ఉందా లేదా ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని మరీ తీస్తాను. సో ఫస్ట్ స్టార్టింగ్ లో మిస్టేక్ జరుగుతాయి, ఆ మిస్టేక్సే మనకి ఇంప్రూవ్మెంట్ అవుతాయి. సో నెక్స్ట్ వీడియో అసలు ఒక్క మిస్టేక్ కూడా లేకుండా ప్రతి ఒక్క వీడియో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇస్తాను. సో ఇదొక్కటి అడ్జస్ట్ చేసుకోండి గైస్. అండ్ నల్ల చెరువులో వీడియో తీయటం అనేది ఫస్ట్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేస్తున్నాను గైస్, చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ రాయల్. సో ఇప్పుడు మనం అయితే నల్ల చెరువు దగ్గరికి వచ్చాము. ఇది కుకట్పల్లి సైడ్ ఉంటుంది. సో ఇది రీడిజైన్ చేశారు, మనకి రేవంత్ రెడ్డి గారు సిపిఎస్ గా వచ్చారు. సో రెడీ. సో ఇప్పుడే మనం లోపలికి వచ్చాం గైస్. సో లోపల ఇలా ఉంది. సో చాలా మంది పిల్లలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వచ్చారు. సో ఇది ఈరోజు ఉగాది కాబట్టి చాలా మంది వచ్చారు గైస్. సో ఇది రీడిజైన్ అయినప్పటి నుంచి చాలా క్రౌడ్ అనేది పెరిగింది ఇక్కడ. సో ఇక్కడ వాటర్ ఫాల్ కూడా స్టార్ట్ చేస్తారు కొద్దిసేపు అయితే. సో ఇలా ఉంది గైస్. ఆల్రెడీ స్టార్ట్ చేశారు గైస్ ఇక్కడ. సో లొకేషన్ ఇట్లా ఉంది చూడండి. అంటే ఇది ఫస్ట్ చిన్న ఉండే చెరువుని ఇప్పుడు పెద్దగా చేశారు, రీవిజన్ చేసి. సో ఇంత బాగా చేశారు, హైదరాబాద్ చేసింది ఇది గైస్. సో చూసారు కదా ఈ వాటర్ ఫాల్ ఎలా ఉందో. సో ఫ్యామిలీ మొత్తం వస్తే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు గైస్. ఇంకా ముంగడికి వెళ్దాం. సో మనం ఇప్పుడైతే ఇంకా ముంగడికి వెళ్దాం. ఇతను పింటూ కూడా ఉన్నాడు ఇక్కడ. పింటూ, సడన్ గా వచ్చావు? వ్లాగ్ తీయడానికి వచ్చాను. వచ్చిన టీచరు బాగానే చాలా బాగుందన్న. ముందు ఉంటుండే అంట ఈ చెరువు. ఇది టైం పాస్ ఒక అంకుల్ని అనుకున్నాం మనం. ఈ చెరువు చాలా వేరే సిచ్యువేషన్ లో ఉంటే ఇప్పుడు దీన్ని డెవలప్ చేసారు. ఇప్పుడు మనకి చాలా యూజ్ వస్తున్నాయి. మనకి ఇంకా వాకింగ్ చేసుకోనికి, చిన్న చిన్న పిల్లలు ఆడుకోనికి చాలా బాగుంది ఈ చెరువు. మనకి ఇంకా ఇక్కడ బతుకమ్మ పండుగలకి మన సో ఇంకా మనం ముందుకు వెళ్దాం. సో ఇదంతా చెరువు గైస్. సో ఇక్కడ చూడు పుష్ప, వాటర్ ఫాల్ కొత్తగా పెట్టారు ఇది. ఇక్కడంట ఇదంతా సో ఇక్కడ పెరుగుతాయి. ఇక్కడ చాలా లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది. సో ఇంకా మనం ముందుకు వెళ్తున్నాం. ఇంకా మొత్తం ఆ రౌండ్ మొత్తం తిరుగుకుంటూ రావాలి. కిలోమీటర్ ఉంటుంది ఇది. ఇక్కడ ఉంటుంది కదా మొత్తం ఇట్లా, ఇక్కడ మొత్తం ఇట్లా తిరుగుకుంటూ రావాలి కదా ఇక్కడికి. సో ట్రావెల్ చేసి ఉండాలి. ఇక్కడ ఆన్ చేసుకుంటాం. అయిపోయినా మొత్తం సో ఇంకా ముంగడికి వెళ్తున్నాం గైస్ మనం.
సో ఇది నల్ల చెరువు అంటారు దీన్ని, కూకట్పల్లి సైడ్ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మా డిజైన్ చేశారు, ఇక్కడ మొత్తము చాలా బ్యూటిఫుల్ గా రెడీ అయింది. సో ఇక్కడికి మీరు వస్తే బాగా చిల్ అవుతారు గైస్. సో వన్స్ ఓకే రండి, బెస్ట్ ఎక్స్పీరియన్స్. టికెట్ ఏం లేదు, ఫ్రీలో ఇంత మంచిది మనకి దొరకడం కష్టం. సో మీరు ఫ్యామిలీతో రావాలంటే బెస్ట్ గైస్. సో ఇది గైస్ లొకేషన్ ఎలా ఉందో చూడండి. సేమ్ ఇది ట్యాంక్ బండ్ లుకే కొడుతుంది. సో మినీ ట్యాంక్ బండ్ లాగా కొడతా మనకి చెరువు మొత్తం చుట్టుపక్కల డిజైన్ అక్కడ కూడా ఇలాగే ఉంటుంది కదా. సో అట్లనే కొడుతుంది ఈ లొకేషన్ వచ్చేసి. అండ్ ఇంకా ముంగడికి వెళ్దాం మనము. సో ఈ ప్లేస్ మొత్తము మంచిగా వాకింగ్ చేయడానికి పక్కన రోడ్ కూడా ఉంది చూడండి. సో వాకింగ్ చేయడానికి మంచి బెస్ట్ స్పాట్ అంటే ఇదే గైస్. అండ్ ఇక్కడ చాలా మంది పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు వస్తారు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు. సో మైండ్ ఫ్రెష్ రిలీఫ్ కి ఎంతో మనకి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి, ఇక్కడికి వస్తే మంచి ఫ్రెష్ రిలీఫ్ అవుతుంది. ఫ్యామిలీ తోటి ఇంకా ఫ్రెండ్స్ తోటి లవర్స్ తోటి ప్రతి ఒక్కరితోటి రావచ్చు ఇక్కడికి. సో మంచి పీస్ఫుల్ లొకేషన్ ఇది. మనకి హైదరాబాద్ ఇంత మంచి డెవలప్ చేశారు గైస్. స్టార్టింగ్ లో ఇలా చాలా చిన్నగా ఉండేది ఇది ప్లేస్ ని, ఇంత పెద్ద చేశారు. అంటే స్టార్టింగ్ లో జనాలు వచ్చేవాళ్ళు ఇక్కడికి, కాకుంటే ఇది రీడిజైన్ చేసినప్పటి నుంచి క్రౌడ్ అనేది బాగా పెరిగింది గైస్. సో నాకు తెలిసి అయితే టికెట్ ప్రైస్ పెడతారేమో ఇంత క్రౌడ్ చూసి. సో ఇంకా ముంగడికి వెళ్తాం గైస్. ముంగట ఇంకా అటు సైడ్ వెళ్తే మీకు మంచి మంచి లొకేషన్ ఇంకా ఉంటుంది. గార్డెన్ ఏరియా అని ప్రతి ఒక్కటి గ్రౌండ్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి ఇంకా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇది చాలా పనికి వస్తుంది. సో గార్డెన్, చుట్టూ గార్డెన్, ఇంకా చెరువు. సో బ్యూటిఫుల్, బెస్ట్ వాకింగ్ ఇది బెస్ట్ సాయిల్ గైస్. ఇది రీసెంట్ గానే కట్టారు, ఇది హైదరాబాద్ కట్టారు. సో హైదరాబాద్ అంత మంచిగా డెవలప్ చేసింది ఇది. ఫస్ట్ ఇది వేరేలా ఉండేది. సో చాలా బ్యూటిఫుల్ కట్టాలి. ఇటు సైడ్ ఏమో రోడ్ గైస్, రోడ్ వెళ్తుంది ఇక్కడ. రోడ్ పక్కన ఇది. సో ఇది మొత్తము చాలా రీడిజైన్ చేశారు. ఫస్ట్ లో స్టార్టింగ్ ఇలా నవ్వుతుండేది. సో మంచిగా డెవలప్ చేశారు. సో అటు సైడ్ మంచి మంచి లొకేషన్ ఉంటుంది అటు సైడ్. సో అటు సైడ్ పోయినాక మీకు చూపిస్తా అసలైనది. సగం దూరం వచ్చాను గైస్. అటు సైడ్ పోతున్న కష్టం లొకేషన్ కనిపిస్తుంది. అటు సైడ్ ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తాను. అటు సైడ్ గార్డెన్స్ కానీ సిట్టింగ్ కి మంచి ప్లేసెస్ కానీ చాలా బాగుంటుంది గైస్. సో అక్కడికి వెళ్ళినాక మాట్లాడదాం. ఈవినింగ్ టైమ్స్ మంచి ఇంత పీస్ఫుల్ లొకేషన్ లో, ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ లో వాకింగ్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ. సైడ్ వాటర్ లేదు గైస్. వర్షాకాలం ఎండుతాయి, ఎండాకాలం కాబట్టి ఎండిపోయింది. సో వినాయకుడిని కూడా మనకి ఇక్కడనే వేస్తారు. ఇక్కడ డిజైన్ చూడండి ఎంత బాగా వేశారు. వాటర్ ఫాల్ నిజంగా ఉన్నట్టుంది.
పెయింటింగ్ కానీ ఇక్కడ పక్కన రాళ్ళు కానీ రాళ్ళతో డిజైన్ కానీ ఫస్ట్ ఇది లేదు స్టార్టింగ్ లో, ఇప్పుడు కొత్తగా పెట్టారు. సో చాలా మొత్తానికి చాలా డెవలప్ చేశారు గైస్ ఈ చెరువుని. చాలా ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు దాన్ని ఇక్కడ కొటేషన్ చూడండి గైస్, సేవ్ లేక్ సేవ్ ఫ్యూచర్ బై హైడ్రా. హైదరాబాద్ లో ఇది కొటేషన్ అని పెట్టారు మనకి, అంటే చెరువులను కాపాడడానికి మెయిన్ ఉద్దేశం ఈ హైడ్రా. సో ఇక్కడ కూడా సైడ్ కూడా రాశారు గైస్, ఎవరీ డ్రాప్ కౌంట్స్ బై హైడ్రా. అంటే ఒక చెరువు ఒక్కొక్క డ్రాప్స్ మనకి ఎంతో ఉపయోగపడుతుందో ఇది ఒక మీనింగ్ వచ్చేటట్టు రాశారు ఇది. సో ఇక్కడ మంచి మంచి కొటేషన్స్ కూడా వీళ్ళు డిజైన్ చేశారు. సో ఇంకా ముంగటికి వెళ్దాం, అటు సైడ్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలవుతుంది మొత్తం గార్డెన్స్ ఏరియా మొత్తం. సో ఇవి ఇక్కడ నుంచి మొదలు ఈ వ్యూ చాలా బాగుంది కదా గైస్. సో ఇక్కడ నుంచి పోతే మనకి గార్డెన్స్ ఏరియా కానీ సిట్టింగ్ ప్లేసెస్ కానీ అనిపిస్తాయి. సో ఇంకా ముంగడికి వెళ్దాం. సో ఇది చూసారు కదా గైస్, ఈ లొకేషన్ చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మనం వెళ్తే గార్డెన్స్ ఏరియా కానీ ఇంకా సిట్టింగ్ ప్లేసెస్ కానీ కనిపిస్తాయి. సో ఇంకా ముంగడికి వెళ్దాం మనము. ఉన్నాం గాయస్, ఇక్కడ కూర్చోనికి బెంచ్ లో అన్ని మంచిగానే ఉన్నాయి. సో ఇక్కడ సిట్టింగ్ ప్లేసెస్ వచ్చాయి ఇప్పుడు. సో ముంగడ చూసారు కదా సిట్టింగ్, అది సిట్టింగ్ ప్లేసెస్ వచ్చాయి. సో ఇక్కడ లైటింగ్స్ తోటి చాలా బాగా చేశారు అండి. కూర్చోడానికి ఇక్కడ వాకింగ్ చేసి అలసిపోతే ఇక్కడ కూర్చోడానికి కూడా ఉంది, కూర్చోని కూడా ఇక్కడ చిల్ అవ్వచ్చు. అంత చెట్లు చాలా బ్యూటిఫుల్ గా పెట్టారు, చెట్లతోటి చాలా బ్యూటిఫుల్ గా చేశారు గైస్. సో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఈ చెట్లతోటి, రకరకాలుగా అన్ని చెట్లు చాలా బ్యూటిఫుల్ లొకేషన్ చేశారు. సో ఇంకా ముంగడికి వెళ్దాం. సో రెండు సైడ్లు ఉన్నాయి చూడండి చెరువు. ఇటు సైడ్ వచ్చేసి గణేష్ ఇస్తారు, మనం చిన్న చిన్న గణేష్. ఇటు సైడ్ నార్మల్ చెరువు గైస్. సో ఇదంతా అక్కడ ఆడుకుంటున్నారు చూడండి. సో అందరు ఆడుకోవడం చాలా బాగుంటుంది ఇది. సో మొత్తం ఇక్కడికి వస్తే మనసు ఎంజాయ్, పీస్ఫుల్ లొకేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఆడుకుంటారు, క్రికెట్ ఆడుకుంటారు చూడండి. సో ఇక్కడ గ్రౌండ్ ఉంది, పార్క్ ఉంది, మంచి చెట్లు, లొకేషన్ మొత్తం A to Z అన్ని ఉన్నాయి. అది కూడా ఫ్రీ కాస్ట్ లో ఇదంతా తిరగచ్చు మనము. సో ఇంత మంచి ఫ్రీగా ఎవరు ఏది రాదు ఇట్లా. ఇప్పుడు వేరే ఫ్రీగా ఇంత మంచి లొకేషన్ అంతా ఇదేమో. సో ఫ్యూచర్ లో టికెట్ పెట్టిన పెడతారు. సో ఇప్పుడే ఫ్రీగా వచ్చి ఎంజాయ్ చేయండి గైస్. అక్కడ దాకా వెళ్ళాలి ఇప్పుడు మనము వచ్చిన దారిలో. సో ఇంకా వెళ్దాము. సో అటు సైడ్ గా గ్రౌండ్ ఉంది గైస్. సో ఇక్కడ కూడా పిల్లలు ఆడుకుంటున్నాం గైస్, ఇదిగా గ్రౌండ్. సో ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము దగ్గరికి, గేట్ దగ్గరికి, ఇంకా పోవాలి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయడం మంచిగా, అంటే మనిషి లైఫ్ అనేది ఒక పీస్ఫుల్ మైండ్ అనేది కావాలి. సో పీస్ఫుల్ మైండ్ అనేది ఇక్కడ దొరుకుతుంది మనకి. సో ఇక్కడ లైటింగ్స్ తోటి వాటర్ ఫాల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ముంగట మనకు ఉంది చూడండి, లైట్లతోటి ఇంకా వాటర్ ఫాల్, ఇంకా ముంగట కూడా ఇక్కడ చూడండి. చాలా బాగుంది లొకేషన్ వచ్చేసి. సో అక్కడ ఇక్కడ వస్తే మాత్రం అన్ని టెన్షన్ సాల్వ్ అయ్యి ఇక్కడ స్ట్రెస్ రిలీఫ్ అని ఉంటది. సో లైఫ్ లో ఒక్కసారైనా స్ట్రెస్ రిలీఫ్ కావాలి గైస్ ఇక్కడికి వచ్చి. లైఫ్ లో అంటే పీస్ఫుల్ మైండ్ సెట్ అనేది కావాలి ఇక్కడికి వస్తే. సో
చాలా బాగా ఉంటుంది ఇక్కడ. సో మీకు గనక వీకెండ్స్ లో ఇక్కడికి పక్కా రండి గైస్. ఇంకా ఫ్రీ టికెట్, ఇది ఫ్రీగానే, టికెట్ ఏమి ఉండదు. కాబట్టి లైఫ్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని రిలీఫ్ అయి ఉంటుంది ఇక్కడికి వస్తే. సో మైండ్ రిలీఫ్ అని ఉండాలి. సో ఇంత మంచి లొకేషన్ మనకి కట్టించారు ఇక్కడ. రీజన్ చేసి ఇంత మంచిగా చేశారు చూడండి. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేసి. సో ఇంత మంచి లొకేషన్ కి వచ్చి ఎంజాయ్ చేయండి గైస్. ఇంకా ముంగటగా ఇంకా పోతున్నాం, ఇక్కడికి ఇంకా ముంగట పోదాం గేట్ దగ్గరికి. హైడ్రా వచ్చినప్పుడు చాలా మంచి ఉంది, ఆడుకోనికి మాకు చాలా ప్లేస్ ఉంది, లైట్స్ పెట్టి బాక్స్ అందరు ఆడుకుంటారు చిన్న పిల్లలు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. సో తమ్ముడు కూడా చెప్పింది విన్నారు కదా గైస్. సో గవర్నమెంట్ అనేది ప్లాన్ చేసిన సో ఇది గైస్ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చినట్టు ఉంది. నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు. అండ్ ఇలాంటి వీడియోలు ఇంకా మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా ముందు ఇంకా బాగా ఇస్తాను. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, సో అవన్నీ కూడా చేస్తాను గైస్. సో ఈ ప్లేస్ ఇప్పుడే విజిట్ చేయండి గైస్, ఎందుకంటే ఇది మెల్లమెల్ల డెవలప్ అవుతుంది. సో మనకి గవర్నమెంట్ కూడా టికెట్ ప్రైస్ పెట్టినా పెడతారు. సో ఇప్పుడే వచ్చి విజిట్ చేయండి గైస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.